శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి వల్ల రోడ్డున పడబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? వారు వీరి యొక్క జీవితాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయబోతున్నారు? వీరి వల్ల ఎందుకు రోడ్డున పడబోతున్నారు అనే వీడియో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కుంభరాశి వారికి ప్రస్తుతం ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి? చేయవలసినటువంటి పరిహారాలేంటో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో అన్యూన్యంగా, అలాగే అందరితో కలివిడిగా ఉండేటువంటి తత్వం కలిగిన వారు. ఎవరి జోలికి వెళ్లకుండా, తమ జోలికి వస్తే వదిలిపెట్టకుండా ఉండేటువంటి తత్వం కలిగిన వారు. అయితే గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు. పట్టిన ప్రతి వస్తువు లేదా చేపట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు, చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అపజయాలు ఎదురవుతున్నాయి. దానివల్లే కాకుండా చేస్తున్నటువంటి పనిలో డబ్బులు సంపాదించిన సుఖం లేకుండా పోతుంది. అటువంటి ఇబ్బందులను ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారు అనుభవిస్తున్నారు. వీరి యొక్క గోచర ఫలితంలో ప్రస్తుతం వీరికి అసలు రోజులు బాగోలేవు. ముఖ్యంగా ఈ యొక్క వచ్చేటువంటి 11 ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమిగా చెప్పవచ్చు. ఆ యొక్క పౌర్ణమి తర్వాత మీ జీవితంలోకి ఓ వ్యక్తి రాబోతున్నారు. రావడమే కాదు, ఇక ముందు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత లేనిపోని ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని రోడ్డున పడేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అసలు ఎవరా వ్యక్తి? వాటి వల్ల మీకు కలగబోయేటువంటి ఇక ఇబ్బందులేంటో తెలుసుకోబోయే ముందు ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క జీవిత, అలాగే జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొత్త బాధ్యతను స్వీకరించుట, అమోఘమైనటువంటి వాక్చాతుల్యాన్ని మీరు ప్రదర్శించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాదు, మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంలో అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాయిద్యాల విషయాల్లో ఉపశమనం కల్పిస్తుంది. సంపాదన మెరుగవుతుంది. వాహనం, సంపద మరియు విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో జీవనశైలి సంపన్నంగా ఉంటుంది. మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తులు, బీపీ, షుగర్ వంటివి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అలాగే విద్యార్థులకు చదువుల్లో పురోగతి, స్వస్థతగా చురుగ్గా ఉంటారు. మానసిక ప్రశాంతత, అదృష్టం, దూర ప్రయాణాలు కలిసి రావడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అయితే కొన్నిసార్లు మీకు దగ్గరి బంధువులు, మీ యొక్క తోబుట్లు, ఇక దగ్గరి బంధువులు, మీ యొక్క చుట్టాల్లోనే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. జీవితం ఉల్లాసంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని, వృద్ధిని పొందుకుంటారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా మధురంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలానికి మూల స్తంభాలుగా ఒక్కొక్కసారి ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. మీ యొక్క కోపం, అసహనం లేదా తొందరపాటు నిర్ణయాలు, క్రమశిక్షణ, అలాగే అవగాహన రాహిత్యం ఇక మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. తల్లిదండ్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ వాగ్వివాదాలకు దిగకుండా సమన్వయం పాటించాలి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీపై ఉన్నటువంటి భూ వివాదాలు కానీ, లేదా పోలీస్ స్టేషన్లో గొడవలు కానీ త్వరలో మొత్తం సంసిద్ధం అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో శనిగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండడంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు నష్టం కలిగించే విధంగా ఉండవచ్చు. అలాగే మీ యొక్క గ్రహాల మార్పులు, ఇక చేర్పులు కారణంగా గురువు గ్రహం త్వరలోనే మీ యొక్క రాశిలోకి రాబోతుంది. ఆ తర్వాత మీ జీవితం ఇక అద్భుతంగా మారబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఇక ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయానికి కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ పూజలు చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క అంకెను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేదా అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అయితే ఓ వ్యక్తి మీకు స్నేహితులుగాను, లేదా దగ్గరి బంధువుగాను, లేదా దూరపు బంధువుగాను దగ్గరయ్యి మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు మమ్మల్ని తగులుకున్నారేంట్రా అనే విధంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించండి. ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేశా, లేదా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలున్నా సరే 1-2 సార్లు ఆలోచించి ఇంట్లో వారి నిర్ణయాలు కూడా మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.